రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా కేంద్రంలోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కర్నూలులోనే న్యాయశాఖకు సంబంధించిన అన్ని శాఖలను ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితర అడ్వకేట్లు కలిసి నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతల దుర్గాప్రసాద్ కు వినతి పత్రం అందజేసి ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాడు ఇచ్చిన హామీల మేరకు కర్నూలులో హైకోర్టు, న్యాయ కళాశాల, హెచ్ఆర్సీ, లోకాయుక్త, వక్ఫ్ బోర్డు ఇతర న్యాయశాఖకు సంబంధించిన శాఖలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వీటన్నింటినీ అమరావతికి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారని, దీనివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. నంద్యాల జిల్లా వాసి అయిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక చొరవ చూపి కర్నూలులోనే న్యాయశాఖకు సంబంధించిన అన్ని శాఖలను ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించాలని, ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరామని తెలిపారు. ఈ మేరకు వినతి పత్రాన్ని నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతల దుర్గాప్రసాద్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయశాఖ మంత్రి ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు అమరావతికి వెళ్తున్నట్లు, అలాగే బార్ అసోసియేషన్ కు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి, నంద్యాల జిల్లా జడ్జి నియామకానికి, పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి చేపట్టవలసిన విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు పాల్గొన్నారు. తర్వాత అయితేనేమి లోకాయుక్త, వక్ఫ్ బోర్డు ఇవన్నీ కూడాను, హైకోర్టు, లా యూనివర్సిటీ ఇవన్నీ కూడాను ఇక్కడ ఉన్నవి, ప్రస్తుతం ఉన్నవన్నీ కూడాను న్యాయ విభాగానికి సంబంధించినవన్నీ కూడాను తీసుకుని అక్కడ అమరావతిలో పెట్టకుండా కేవలం కర్నూలులోనే ఉంచాలని చెప్పి వారు కోరిన విషయం చాలా ఆనందదాయకము, దాన్ని అభినందించాల్సిందే. అయితే మేము కూడాను రేపు ఉదయం 6 గంటలకు సీఎం గారిని కలిసి న్యాయశాఖ మంత్రి గారి ద్వారా, మన ఎన్ఎండి ఫరూక్ గారి ద్వారా సీఎం గారిని కలిసి వారికి ఈ విన్నపాలు ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మేము రేపు వెళ్తున్నాం. రేపు వెళ్ళి మన న్యాయశాఖ మంత్రి గారి ద్వారా ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మేము అక్కడ వీలైతే వారి ద్వారా మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇవన్నీ కూడాను దయచేసి రాయలసీమను రతనాల సీమ కాకుండా రతనాల సీమను చేస్తామన్నారు కాబట్టి ఇవన్నీ కూడా అక్కడికి పోకుండా ఇక్కడే ఉంచవలసిందిగా, అదే విధంగా మేము వేరే మా డిమాండ్లు కూడా ఉన్నాయి. మా జిల్లా అయింది, నంద్యాల జిల్లా అయింది, కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఎస్పీ ఆఫీస్ ఉంది, కానీ జిల్లా జడ్జి గారు లేరు. కాబట్టి మాకు నంద్యాలలో కూడా జిల్లా జడ్జి గారిని ఏర్పాటు చేస్తే మాకు ఇక్కడ 4-5 కోట్లు అదనంగా వస్తాయి మా నంద్యాల యొక్క జిల్లాలో. వాటన్నిటి వలన ప్రజలందరూ కూడా కర్నూలు పోవాల్సిన పని లేదు. ప్రతి ఎస్సీ ఎస్టీ కేసు కోసం అయితేనేమి, మహిళా కోర్టులకు వీటన్ని కర్నూలుకి వెళ్తున్నాం. అటువంటివన్నీ వెళ్లకుండా ఇక్కడ నంద్యాలలోనే అవన్నీ పరిష్కారం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నంద్యాలలో మనకు ఎన్ఐ యాక్ట్లు అయితేనేమి, మున్సిపల్ కోర్టులలో అయితేనేమి 12,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా జడ్జి గారికి కూడా మొన్న తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి అక్కడ కూలంకషంగా చర్చించి 1200 కేసులకు ఒక జడ్జిని అపాయింట్ చేసేలాగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అదనంగా జూనియర్ సివిల్ జడ్జెస్ ను అపాయింట్ చేయడం వల్ల త్వరితగతిన న్యాయం జరగాలని, కక్షిదారులకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. జూనియర్ అయితేనేమి, సీనియర్లు అయితేనేమి అందరూ కూడాను డబ్బులు ఉన్నాయి కాబట్టి బార్ అసోసియేషన్ లో ప్రతి జూనియర్ కూడాను లైబ్రరీ పెట్టుకొని మెయింటైన్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమంటే, దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్న అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకు కూడాను హెల్త్ కార్డు లేకున్నా కూడాను ఎవరైతే బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ కట్టింటారో వాళ్ళందరికీ కూడాను డబ్బులు ఇస్తామని చెప్పినారు సెక్రటరీ గారు అక్కడ. కాబట్టి దయచేసి నా ఉద్దేశంలో ఎవరైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు హాస్పిటల్ పడి చాలా ఖర్చు పెట్టుకుని ఉంటే కనుక వాళ్ళు బిల్స్ తో సహా వారికి సబ్మిట్ చేసిన ఎడలగా వాళ్లకు డబ్బులు ఇస్తారు అనే విషయాన్ని మళ్ళీ తెలియజేస్తూ, ఇన్సూరెన్స్ ను కూడా మళ్ళీ మొన్న పెట్టారు, అవి కూడా కట్టుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీడియాకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున నంద్యాల బార్ అసోసియేషన్ కమిటీ వాళ్లకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే మనకు హైకోర్టు ఇచ్చిందో, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ విషయం అయితేనేమి, వక్ఫ్ బోర్డు అయితేనేమి, ఇవన్నీ మన కర్నూలులో పెట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మనకు నిర్ణయించినది.
అయితే కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ మనం తీసుకుపోయి అమరావతిలో పెట్టాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసి మొన్న హైకోర్టు ఒక అఫిడవిట్ కూడా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చడం జరిగింది. గతంలో మనము సమైక్యాంధ్ర ఉద్యమం అయితేనేమి, అదేవిధంగా హైకోర్టు కావాలని చెప్పేసి అనేక రకాల ఉద్యమాలు చేసి నిరాహార దీక్షలు తీసి మనం దాన్ని సాధించుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ప్రభుత్వము ఇక్కడ నుండి కర్నూలు వాళ్లకు అన్యాయం జరిగేటట్టుగా కర్నూలు జిల్లాలో మనకు హైకోర్టు రాకుండా, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితేనేమి, నేషనల్ లా యూనివర్సిటీ అయితేనేమి, అదేవిధంగా ఒక్ బోర్డు స్టేట్ ఆఫీస్ అయితేనేమి, ఇవన్నింటినీ అమరావతికి మార్చాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. అదేవిధంగా హైకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా అమరావతికి మారుస్తామని చెప్పేసి మనం ఈ రోజు హైకోర్టు కర్నూలు రావాలని చెప్పేసి మనము మొత్తం జిల్లా అంతా కూడా అనేక రకాలుగా ఉద్యమాలు చేసి కోర్టు బాయ్కాట్ చేసి నిరాహార శిబిరాలు పెట్టేసి పోరాటాలు చేసి మనం సాధించుకున్నాం. అట్లాంటి హైకోర్టును ఈ రోజు కూటమి ప్రభుత్వము అమరావతి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా కమిటీ వాళ్లకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మనము కూడా మన హైకోర్టు మాకే ఉండాలి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ అయితేనేమి, అదేవిధంగా వక్ బోర్డు అయితేనేమి, అదేవిధంగా లా యూనివర్సిటీ అయితేనేమి, ఇవన్నీ కూడా మళ్ళీ మా కర్నూలులోనే పెట్టాలి. గత ప్రభుత్వం కాలంలో న్యాయ రాజధానిలో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేసిన న్యాయ కళాశాల, హైకోర్టు, హెచ్ఆర్సి, ఆ తర్వాత మన వక్స్ బోర్డు ట్రిబ్యునల్, ఇవన్నీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విజయవాడ తరలించాల ఆలోచనలో ఉంది. ఆల్రెడీ నంద్యాల మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన న్యాయ కళాశాలలో కాలేజీకి లీజుకి ఇచ్చినట్టు బోర్డులో కనపడుతున్నాయి. అవన్నీ మళ్ళీ కర్నూలు జిల్లాలో ఉండాలని, గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని సదుపాయాలు మళ్ళీ సదుపాయాలన్నీ కర్నూలులోనే ఉంచాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మా నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. త్వరలోనే మా వాళ్ళు బార్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరి నిర్ణయం వరకు మా కార్యాచరణ ప్రకటిస్తారు. ఖచ్చితంగా కర్నూలులోనే ఏర్పాటు చేయాలి, లేకపోతే మేము ధర్నాలు చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గౌరవ న్యాయవాదులందరూ కర్నూలు జిల్లాలో కర్నూలులో మా న్యాయవాదులందరూ కోర్టు బహిష్కరించి హెచ్ఆర్సి న్యాయ పరిధిలో ఉన్న న్యాయ విభాగాలన్నీ కర్నూలులోనే ఉండాలనే విధంగా మా వాళ్ళు ఈరోజు అందరూ కోర్టు బాయ్కాట్ చేసి కర్నూలులో చేస్తున్నారు. మా నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావినకుల దుర్గాప్రసాద్ గారికి కూడా మేము ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా న్యాయశాఖ మంత్రి గారికి, ఫరూక్ గారికి విన్నవించి ఆయనకు తెలియజేసి ఆయనతో సూచనలు తీసుకొని వీలైనంత వరకు ఇక్కడే ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తామని సార్ గారు చెప్పడం జరిగింది. గతంలో 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలన వివిధ ప్రాంతాలుగా విభజించి అక్కడ కూడా డెవలప్ కావడానికి కొన్ని సంస్థలను, కళాశాలను, ఆఫీసులను ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో న్యాయ కళాశాల, తర్వాత లోకాయుక్త, మానవ హక్కుల ఈ సంస్థలను తెచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎంతో మందికి నిరుద్యోగ వృత్తి కలిగింది. అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు రావడం వల్ల ఎడ్యుకేషన్ కు చాలా మందికి అవకాశం కలిగింది. గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కర్నూలులోనే త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పారు. జనసేన నేత అయితేమి, బీజేపీ నేతలు అయితేమి చెప్పినారు, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. దానికి బదులుగా విరుద్ధంగా ఇక్కడున్నటువంటివి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఎంతో ఖర్చు పెట్టి కన్స్ట్రక్ట్ చేసి అందరికి ఉపయోగపడేటువంటి కళాశాల అయితేమి, ఆఫీసులు అయితేమి తిరిగి తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రాంతం డెవలప్ చేయడానికే నిర్ణయించుకున్నాడు. ఒక ప్రాంత ప్రజల యొక్క డెవలప్మెంట్ కి చూస్తున్నాడు, కానీ మిగతా వెనుకబడిన రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలకు చూడడం లేదు. దీన్ని ఉద్దేశించి మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీ తరఫున మా యొక్క బార్ అసోసియేషన్, నంద్యాల బార్ అసోసియేషన్ అడ్వకేట్ అయినటువంటి సీనియర్ ఈ ప్రెసిడెంట్ గారికి ఒక మెమరాండం వెళ్తుంది. దీని మీద వాళ్ళు మన నంద్యాల ప్రాంత వాసి అయినటువంటి న్యాయశాఖ మంత్రితో చర్చిస్తామన్నారు. దాని తర్వాత ఏం తీసుకున్నారో నిర్ణయం, దాన్ని బట్టి మేము కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఉద్యమం లాగా చేస్తామని నిర్ణయించుకున్నాం.